ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఫిబ్రవరి 4, 2024 నాడు కులగణన చేయాలని శాసనసభలో తీర్మానం చేసుకొని తీర్మానం నుంచి నిర్ణయం నుంచి నివేదిక వరకు మళ్ళీ 2025 ఫిబ్రవరి 4 నాటి వరకు చట్ట రూపంలో చట్టము 3, చట్టము 4 ద్వారా తెలంగాణ విద్యా ఉపాధి అవకాశాలతో పాటుగా స్థానిక సంస్థల్లో 42% ఇవ్వాలనే ఆలోచన ప్రకారంగా రాహుల్ గాంధీ గారి ఆలోచన మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారు కేబినెట్ అంతా కూడా కలిసి నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయాన్ని గవర్నర్ గారు ఆమోదించి గౌరవ రాష్ట్రపతి గారికి పంపినటువంటి అంశం మీ అందరికీ తెలుసు. ఇటీవల కోర్టు ఇచ్చిన తీర్పులో భాగంగా నెల రోజుల లోపల రిజర్వేషన్లు 90 రోజుల్లో ఎన్నికలు జరపాలనేటువంటి మాట ప్రకారంగా చారిత్రాత్మకంగా 19వ కేబినెట్ ప్రజాపాలన ప్రభుత్వంలో 19వ కేబినెట్ 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలి స్థానిక సంస్థల్లో అని నిర్ణయం చేసిన విషయాన్ని ఒక బలహీన వర్గాల శాఖ మంత్రిగా ఈ ప్రభుత్వంలో తెలంగాణ బలహీన వర్గాల ప్రజలందరూ కూడా నా శుభాకాంక్షలు ప్రభుత్వ పక్షాన్ని తెలియజేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా బిల్లులకు ఏ విధంగానైతే శాసనసభలో చట్టాల రూపం జరిగినాయో ఈ ఎన్నికలు కూడా సక్రమంగా జరగడానికి రాజకీయాలకు అతీతంగా మాటలకే పరిమితం కాకుండా రాజకీయ పార్టీలన్నీ కూడా బీసీలకు 42% పట్ల చిత్తశుద్ధితో వ్యవహారం చేయాలని సందర్భంగా కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇది చాలా కాలంగా ఉన్నటువంటి ఆకాంక్ష. రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర సందర్భంగా ఉన్నటువంటి అసమానతలను గమనించి జిత్తున ఆబాదీ ఉత్న ఇచ్చేదారి అని చెప్పి స్లోగన్ తీసుకొని ఇలా ముందుకు పోయే సందర్భంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వ ఒక రోల్ మోడల్ గా ఈ నిర్ణయాన్ని తీసుకొని ఎంపెరికల్ డాటా అనేక కోర్టుల్లో కూడా అనేక సందర్భాల్లో ఆయా స్థానిక పరిస్థితులను పట్టుకొని రిజర్వేషన్లను పెంచుకోవచ్చు అనేటువంటి వాటి ఆలోచనతో ఇప్పుడే పెద్దలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టుగా ఈరోజు న్యాయపరమైనటువంటి సలహాలకు సంబంధించి కేబినెట్ లోకి ఏజీ గారిని కూడా ఆహ్వానించుకొని అన్ని రకాల కులంకషంగా చర్చ చేసి ఒక గొప్ప చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది ఇలా కేబినెట్. ఇలా ఈ కేబినెట్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ బలహీన వర్గాలకు సంబంధించినటువంటి అంశంతో పాటుగా తెలంగాణ ప్రభుత్వం పక్షాన రాష్ట్ర ప్రభుత్వం గతంలో మనం ఉద్యోగం కూడా నీళ్లు నిధులు నియామకాల కోసం కానీ నోటీసులకే పరిమితమైనటువంటి పరిస్థితులలో తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత